సెకండరీ గ్రేడ్ ఉపాధ్యాయ సంఘం రాష్ట్ర శాఖ ఇచ్చిన పిలుపు మేరకు పెద్దపల్లి జిల్లాలో గత 2 రోజుల నుండి పాఠశాలలో నిరసనలు తెలియజేస్తూ ఈరోజు 3వ రోజు పెద్దపల్లి జిల్లా కలెక్టర్ కార్యాలయం ముందు నిరసన తెలిపి కలెక్టర్ గారికి వినతిపత్రం ఇవ్వడానికి రావడం జరిగింది. ముఖ్యంగా మన ప్రాథమిక విద్యలో ముఖ్యంగా ఏంటంటే ప్రైమరీ వ్యవస్థను పూర్తిగా నిర్లక్ష్యం చేయడం జరుగుతుంది. అవి సంఘాలు కానీ ప్రభుత్వాలు ప్రజాప్రతినిధులు అందరూ కూడా ప్రాథమిక విద్యను పూర్తిగా నిర్లక్ష్యం చేస్తున్నారు. దానిలో ఒక పాఠశాలకు ఒక హెచ్ఎం కానీ తరగతిగా ఉపాధ్యాయుడు కానీ కనీస మౌలిక వసతులు అంటే త్రాగునీరు కానీ రన్నింగ్ విత్ టాయిలెట్స్ కానీ లేకుంటే చుట్టూ కాంపౌండ్ వాళ్ళు కానీ లేకుండా ఈరోజు ఒక పిల్లవాడిని పాఠశాలకు పంపించాలంటే పేరెంట్కి నమ్మకం లేకుండా పోతుంది. అలా కాకుండా ప్రైమరీ విద్యా వ్యవస్థకు కావాల్సిన నిధులు సమకూర్చి ప్రైమరీ వ్యవస్థను పటిష్టపరచాల్సిన అవసరం ఉంది. తద్వారానే అంటే ప్రైమరీని పటిష్టం చేయడం ద్వారానే ఉన్నత విద్య కూడా పటిష్టమవుతుందనే చిన్న లాజిక్ని మర్చిపోయి మన ప్రస్తుత ఎమ్మెల్సీలు కావచ్చు, ప్రభుత్వం కావచ్చు, ప్రజాప్రతినిధులు అందరూ కూడా ఈ ప్రైమరీ వ్యవస్థను పతనానికి దారితీస్తూ ఆ లోపాలన్నిటి కారణం కూడా ఎడ్జిటే కారణం లోపాలన్నిటి కానీ చెప్పడం జరుగుతుంది. ఇది సరైనది కాదు. ప్రాథమిక వ్యవస్థ ఇప్పటికైనా పటిష్టం కావాలంటే సరైన బోధనా సిబ్బంది, కనీస మౌలిక వసతులు మరియు కావాల్సిన ఇంగ్లీష్ మీడియం ప్రైమరీలో ఇంగ్లీష్ మీడియాన్ని ప్రవేశపెట్టి వాళ్ళకి కావాల్సిన టెక్స్ట్ బుక్స్, నోట్బుక్స్, యూనిఫామ్స్, స్కూల్ బ్యాగ్స్ అన్నీ కూడా అందించాలి. ఎందుకంటే మన ప్రభుత్వ ప్రాథమిక పాఠశాలలో చాలా పేద పిల్లలు చదువుతున్నారు. వాళ్ళకి కావాల్సిన కనీస అవసరాలు ప్లస్ పాఠశాలలో కావాల్సిన కనీస అవసరాలు కనీస సిబ్బంది నియమించినప్పుడు మాత్రమే ప్రాథమిక విద్యా వ్యవస్థ పటిష్టమవుతుంది. దీన్ని అందరూ నిర్లక్ష్యం చేయడం వల్ల మరియు ఎగ్జిక్యూటివ్ ఉపాధ్యాయులకు చాలా సమస్యలు ఉన్నవి. పియాస్లో వ్యత్యాసం కావచ్చు, ఎమ్మెల్సీ ఓటు హక్కు కావచ్చు, లేదా కనీసం ఒక 24 సంవత్సరాల ఆటోమేటిక్ అడ్వాన్స్ స్కేల్ మంజూరు చేయాలంటే కూడా డిపార్ట్మెంటల్ టెస్ట్ అవసరం ఉంది. దాని అవసరం లేకుండానే 24 years సర్వీస్ మంజూరు చేయాలి. ఇలా ఎగ్జిక్యూటివ్ ఉపాధ్యాయులకు కనీసము 20 సంవత్సరాల సర్వీస్ పూర్తి చేసి ఆయన ఎగ్జిక్యూటివ్గానే రిటైర్డ్ కావడం జరుగుతుంది. అలా కాకుండా ప్రమోషన్స్ కల్పించి ఉపాధ్యాయులకు భరోసాను ఇవ్వాల్సిన అవసరం ఉంది. ఒక 2 సంవత్సరాల నుంచి మనకు పియాస్ లేకపోవడం వల్ల కూడా చాలామంది ఉపాధ్యాయులు సూసైడ్ చేసుకోవడం జరుగుతుంది. ఇలాంటి పరిస్థితులు రాకుండా ఉండాలంటే ప్రాథమిక విద్యా వ్యవస్థను బలోపేతం చేయడానికి, ఎడ్జిటి సమస్యలు తీర్చడానికి ఎడ్జిటి యూనియన్ రాష్ట్ర శాఖ ఇచ్చిన పోరుబాటలో భాగంగా మేము ఈరోజు అందరం కలిసి నిరసన వ్యక్తం చేస్తూ కలెక్టర్ గారికి ఈ వినతిపత్రం ఇవ్వడం రావడం జరిగింది. ఇక ముందైనా కానీ ప్రభుత్వం లేదా ఎమ్మెల్సీలు కూడా మాకు ఎమ్మెల్సీ ఓటకు లేకపోవడం వల్ల వాళ్ళు ప్రైమరీని నిర్లక్ష్యం చేస్తూ ఒక ఉన్నత విద్యను మాత్రమే వాళ్ళు ఆదర్శంగా తీర్చిదిద్దడానికి ప్రయత్నం చేస్తున్నారు. ఇది సరైనది కాదు. ప్రాథమిక విద్యా వ్యవస్థ పటిష్టం కావాలంటే దీనిలో అందరి భాగస్వామ్యం అవసరం. కాబట్టి ఇప్పటికైనా ప్రభుత్వం కళ్ళు తెరిచి ప్రాథమిక విద్యను బలోపేతం చేయాల్సిన అవసరం ఉందని తెలియజేస్తూ, నా పేరు డి శ్రీనివాస్ రెడ్డి, ఎగ్జిక్యూటివ్ యూనియన్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి, ఎగ్జిక్యూటివ్ రాష్ట్ర ఆర్గనైజేషన్ స్టడీస్ ఒక్క నిమిషం 1 minute మాట్లాడండి.